హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బేతు గౌతమ్ వ్లాగ్స్. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. యూకేలో మేము క్రిస్మస్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామని ఈ రోజైతే వీడియోని నేను మీ ముందుకి తీసుకురాబోతున్నాను అనమాట. మా చిన్నప్పటి నుంచి బిఫోర్ నేను యూకే వచ్చేదాకా పండగ అనంలోనే, క్రిస్మస్ అనంలోనే మా ఊరు వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. మా బాబాయ్ వాళ్ళతో సరదాగా ఆ క్రిస్మస్ రోజంతా స్పెండ్ చేసి ఆ కట్టెల పొయ్యి మీద గారెలు మమ్మీ కుక్ చేయడం, అలానే మా పిన్ని అందరూ కలిసి బిర్యానీ కానీ డిఫరెంట్ కర్రీస్ కుక్ చేసుకుని తినటం. ఆ తర్వాత మా నాయనమ్మ వాళ్ళ ఊరు, అమ్మమ్మ వాళ్ళ ఊరు దగ్గరే అనమాట. ఈవినింగ్ వచ్చేసరికి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళటం, అక్కడ మామయ్య వాళ్ళతో, అక్కోళ్ళతో, వాళ్ళందరితో డేని స్పెండ్ చేయడం చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు వచ్చేసరికి నేను యూకే వచ్చి 3.5 years పైన అవుతుంది. నెక్స్ట్ ఇయర్ మార్చ్కి వచ్చేసరికి 4 years అయిపోద్ది. ఈ 4 years కూడా నేను క్రిస్మస్ ఇండియాలో మిస్ అవుతున్నాను. సో ఆ మిస్ అవడం అనేది ఖచ్చితం. కొన్ని కావాలనుకుంటే కొన్ని వదులుకోవాలి. యూకేలో నాకు ఒక బ్యూటిఫుల్ సోల్మేట్ దొరికిందనమాట. వెనక నుంచి నవ్వుతుంది. సో ఆ బ్యూటిఫుల్ సోల్మేట్కి నేను ఇలా చెప్పుకున్నప్పుడు పండగ బాగా ఇలా సెలబ్రేట్ చేసుకుంటామని, నువ్వు డోంట్ వరీ, నీ కడుపు నిండా ఫుడ్ ఈ రోజు నేను పెడతానని ఇనిషియేటివ్ తీసుకొని తనైతే కుక్ చేయబోతుంది అనమాట. ఈ రోజంతా తను కుక్ చేసే ఐటమ్స్ ఏంటేంటో ఎలా ఉన్నాయో మొత్తాన్ని నేను మీకు చూపిస్తాను టేస్ట్ చేస్తూ. ఈ వీడియోని ఆఖరి దాకా వాచ్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి. చూడండి, వేడివేడిగా గారెలు, దాంతో పాటు స్పైసీ చికెన్ కర్రీ, తెలంగాణ స్టైల్ ఇది. దాన్ని మంచిగా సాంబారు మామూలుగా ఉన్నది. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం వీటన్నిటిని కూడా. మొత్తానికి పండగ హడావుడైతే మా దగ్గర స్టార్ట్ అయింది. ముందుగా బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం. బ్రేక్ఫాస్ట్లోనే నాన్ వెజ్ స్టార్ట్ చేస్తాం. చికెన్ పులుసు, సాంబారు చాలా సాంబార్ టేస్ట్ రా, చికెన్ పులుసు మాత్రం చాలా టేస్టీగా ఉంది. రెసిపీ కావాలంటే చెప్పండి, ఒక వీడియో చేద్దాం. టేస్ట్ మాత్రం వదిలిపోయింది. మీరు ఏం చేసుకున్నారు బ్రేక్ఫాస్ట్కి పండగకి కమెంట్ చేయండి. సాంబార్తో ట్రై చేద్దాం. ముందు సాంబార్ ఎలా ఉందో చూద్దాం. హోటల్లో సాంబార్లా చాలా టేస్టీగా ఉంది. నానబెట్టా కొంచెంసేపు నాంతి అని కేరళ నీటిలో. బాగా చేశారండి. ఇవి హాట్ చాక్లెట్ బాంబ్స్ అనమాట. లోపల ఉన్నాయి చూద్దాం. కొంచెం ఇప్పుడు ఇంగ్లీష్ మోడ్లోకి వెళ్తున్నాం అనమాట. హాట్ చాక్లెట్స్ విత్ మార్ష్మెలోస్. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మంచి హాట్ చాక్లెట్ తాగుతున్నాం. చీర్స్ ఫర్ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. సరదాగా మూవీ చూస్తూ గేమ్స్ ఆడుకుంటూ మధ్యాహ్నం దాకా టైం గడిపాం. ఇప్పుడు బీఫ్ స్టేక్ కుక్ చేస్తాం అనమాట. బ్రిటిష్లో రోస్ట్ డిన్నర్ బాగా ఫేమస్ అనమాట. క్రిస్మస్కి రోస్ట్ బీఫ్, అలానే రోస్ట్ టర్కీ చేయబోతున్నాం ఈరోజు. ముందుగా రోస్ట్ బీఫ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాం. పెట్టేసాం ఓవెన్లో. ఇప్పుడు ఎంతసేపు అది ఓవెన్లో ఉండేది? 45 minutesకి టైమర్ పెట్టాలి. 45 minutes ఇంకా ఓవెన్లో పెట్టేస్తాం అనమాట. ఈ లోపు బీఫ్ కుక్ అయ్యేలోపు ఖాళీగా ఉంటుంది ఎందుకు, రొయ్యలు రెడీగా ఉన్నాయి మెయిటాకి. మేసేయడమే ఇంకా ఎవరికేసి నౌలింగ్స్. ఎంజాయ్ గాయస్ పండుగ. ఇలా మీట్ ఓవెన్లో కుక్ చేసేటప్పుడు
ఆ మీట్ కుక్ అయిందో లేదో అనేది మనం ఈ టెంపరేచర్ థర్మామీటర్ని బట్టి టెంపరేచర్ చూసి తెలుసుకోవాలన్నమాట. ఇది కుక్ అవ్వలేదు. నేను ఇప్పుడు చాట్ పెట్టాను కదా, ఆ విధంగా అనమాట ఏ మీట్ ఎలా కుక్ అయింది అనేది ఆ టెంపరేచర్స్ మీద బేసి ఉంటుంది. ఈలోపు నిన్న మ్యారినేషన్ చేసి పెట్టుకున్న టర్కీని కూడా స్టాక్ పౌడర్ వేసి అవెన్లో పెడితే ప్రతి 40 మినిట్స్కి దీన్ని కూడా చెక్ చేసుకుంటాం అనమాట. సేమ్ ఆ టెంపరేచర్ లోపల కుక్ అయిందా లేదా అని చెప్పి. ఇక్కడ రెస్టారెంట్స్లో మనం టేబుల్ బుక్ చేసుకున్న క్రిస్మస్ డిన్నర్కి ఈ రోస్ట్ బీఫ్ కానీ, రోస్ట్ టర్కీ కానీ, రోస్ట్ పోర్క్ కానీ సెలెక్ట్ చేసుకోవాలి ఐటమ్స్. దీంతో పాటుగా మనం వచ్చేసరికి కొంచెం వెజిటేబుల్స్ కూడా చేసేసుకుంటాం. ఈ వెజిటేబుల్ని చూడంలోని ఏ జాతీయ జెండా గుర్తొచ్చిందో కమెంట్ చేయండి. ఫుడ్ అంతా ప్రిపేర్ అయ్యేలోపు క్రిస్మస్ డైనింగ్ టేబుల్ని కూడా మనం డెకరేట్ చేసుకుందాం. ఆ క్రిస్మస్ డిన్నర్ చూస్తే మాత్రం చాలా పాష్గా, స్టైలిష్గా కుక్ అయిపోయింది. ఈ టేబుల్ మాత్రం చింపిరిగా ఉంది. దీన్ని కూడా నేను ఛాలెంజ్ తీసుకొని బ్యూటిఫుల్గా డెకరేట్ చేయబోతున్నాను ఇప్పుడు. ఆ క్రిస్మస్ వైబ్ని మ్యాచ్ అవ్వడానికి. క్రిస్మస్ టేబుల్ డెకరేషన్కి రేటింగ్ ఎంత ఇస్తారో కింద కమెంట్ చేయండి. యమ్మీ రోస్ట్ డిన్నర్ రెడీ అయిపోయింది. చూస్తుంటే చాలా డెలిషియస్గా కనపడుతుంది. దీనికి ఫైనల్ టచ్గా సింపుల్గా కొంచెం ఆరెంజెస్ కట్ చేసి డెకరేట్ చేసుకొని, అలానే బీఫ్ రోస్ట్ని కూడా కార్వింగ్ చేసేసుకొని డిన్నర్ టేబుల్ మీద పెట్టేద్దాం. ఇక్కడ పెట్టాలి. రెడీ 1 2 3 గో. లోపల ఏమొచ్చినాయో చూద్దాం. ఇది వచ్చింది. అలానే ఏమొచ్చిందంటే ఒక పొడుపు కథ వచ్చింది అనమాట. ఆ పొడుపు కథకి ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేస్తారో చూద్దాం. రాజాతి రాజ, రాజ మార్తాండ, రాజ గంభీర. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. రేయ్ క్రిస్మస్. ఇప్పుడు దీని అంతటి మీద గ్రేవీ వేసుకుంటాం అనమాట. ఇవి వచ్చేసరికి బీఫ్ స్టేక్, బేకన్, టర్కీ, యార్క్షైర్ పుడింగ్, అలానే రోస్టెడ్ పొటాటోస్, పార్స్నిప్స్, క్యారెట్స్ అండ్ బ్రెజిల్ స్ప్రౌట్స్ అనమాట. వీటన్నిటిలో కూడా నాకు ఇష్టమైంది ఏంటి అంటే ఈ పార్స్నిప్స్. ఇవి కూడా క్యారెట్ కోకు చెందినవి, బట్ స్వీట్గా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. సేమ్ క్యారెటే కానీ క్యారెట్ కన్నా ఇంకా స్వీట్గా ఉంటుంది అనమాట. డిన్నర్ మాత్రం అదరగొట్టేసింది. అసలు ప్రాపర్ బ్రిటిష్ స్టైల్లో చేసింది. బ్లాక్ బ్రిటిష్ అనమాట తను. సూపర్. టర్కీ ఉంది, సూపర్. ఇంతకుముందు రెస్టారెంట్స్లో కూడా తిన్నాను అనమాట. దానికి మించిపోయింది టేస్ట్. వచ్చేసరికి బ్రెజిల్ స్ప్రౌట్స్ అనమాట. ప్రతి ఒక్క ఐటెం కూడా టేస్ట్ సూపర్ అంటే సూపర్, అంతే. ఈ యొక్క ఐటెం కూడా చాలా బాగా కుక్ అయినాయి అనమాట. రియల్లీ చాలా టేస్టీగా ఉన్నాయి. నేను మాత్రం ఈ బ్యూటిఫుల్ క్రిస్మస్ డిన్నర్కి, హోమ్ మేడ్ క్రిస్మస్ డిన్నర్కి ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 4.8. రియల్లీ
చాలా సూపర్. మనకు వచ్చేసరికి 2 డెజర్ట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసరికి దీపు అండ్ రోహిత్ కేక్ తీసుకొచ్చారు, అలానే మిక్స్డ్ ఫ్రూట్ ట్రఫల్. ఫస్ట్గా కేక్ని ట్రై చేయబోతున్నాం. స్పైస్డ్ కేక్, ఇది లగ్జూరియస్ కేక్ అంట. లెట్స్ ట్రై. ఇందులో చూడండి, ఫుల్ ఆఫ్ రైజన్స్, చెర్రీస్, ప్రాపర్లీ క్రిస్మస్ కేక్ అనమాట. అలానే లాస్ట్లో వచ్చేసరికి జెల్లీ ఫ్రూట్స్ ఉంటాయి అనమాట, మిక్స్డ్ ఫ్రూట్స్. ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ పుడింగ్ అనమాట. ఇది గాయస్ మా క్రిస్మస్ డే యొక్క వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. అలానే ఈ వీడియోలో ఉన్న రెసిపీస్ మీకు ఏదైనా నచ్చినట్లయితే ఆ రెసిపీస్ని కమెంట్ చేయండి. ఆ రెసిపీస్ కనుక మీకు కావాలనుకుంటే ఫుల్ వీడియోని నేను మీకోసం చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.